మన్నెంపల్లి గ్రామస్తులు మా విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఇంటికి 50 రూపాయలు 40 రూపాయల చొప్పును 20 రూపాయల చొప్పును గతంలో 40 సంవత్సరాల క్రితము దవాఖానా మా విలేజ్ లో కావాలి అని చెప్పి అందరు స్వచ్ఛందంగా డబ్బులు చందా వేసుకొని ఒక ఎకరం భూమి గ్రామ నడిబొడ్లో కొనుక్కోవడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా ఏ ఒక్క నాయకులు కూడా ఎంతమంది మా విలేజ్ లో ఎంపీపీలు జడ్పీటీ సభ్యులుగా ఎంపీపీలు 2 సార్లు చేసి 3 సార్లు అయినాయి. ఇంతమంది జరిగినా కూడా ఎప్పుడు కానీ ఆ దవాఖానను తీసుకురావాలనే ఆలోచన మాత్రం ఎవరు చేయలేదు, పూనుకోలేదు. కానీ నేను గతంలో రసమై బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో అన్నగారి దగ్గరికి వెళ్ళి ఉప సర్పంచ్ ఉండి, అన్న మా ప్రజలకు మెయిన్ సమస్య మా ఊరందరికి కోరిక తీరని కోరిక ఒకటి ఉందన్న, ఇది చేయాలంటే ఆయన అప్పటికప్పుడు ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నా అని చెప్పి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 20 లక్షల వరకు పని జరిగింది. కానీ ఆ పిహెచ్సి హెల్త్ సెంటర్ కు ఇంకా కావాలని 20 లక్షలు కావాలి, కానీ ఇంతవరకు పెండింగ్ లోనే ఉంది. సో ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, అది కాలేదు. కాబట్టి నేను ముఖ్యంగా నా ప్రథమ కోరిక ఏంటంటే, ఫస్ట్ మా గ్రామ ప్రజలకు దవాఖానా కోసం కరీంనగర్ దాకా వెళ్ళి ఇబ్బందులు పడకుండా మా గ్రామంలో ఉండడానికి కోసం ఆ దవాఖానా తొందరగా కంప్లీట్ చేయడానికి నా శాయశక్తులకు కృషి చేస్తాను.